ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రండి సమస్త దేశములారా. అంటే మనం ఒక ఉదాహరణ తీసుకుంటే సమస్తము దేవుడు మన పట్ల ఏమిచ్చాడంటే సంతోషాన్ని ఇచ్చాడు. ఉత్సాహగానంతో దేవుని సన్నిధికి మనం రావాలి. 4 దినాలు ఎంత ప్రయాసంతో ఎంతో కష్టంతో చాలామంది ఉదయకాల సమయంలో సాయంత్రకాల సమయంలో దేవుని సన్నిధికి ఎంతో సంతోషంగా నా సన్నిధికి గొంతులు వేయచ్చు ఆనందంతో సంతోషంతో రండి అని దేవుడు సెలవిచ్చినట్టుగానే అందరూ కూడా ఉదయకాల సమయంలోనూ సాయంత్రకాల సమయంలోనూ చాలామంది ఒక ఆశ, ఒక తృప్తి, దుప్పి నీటి వాకుల కొరకు ఎలా తృప్తి చెందుతుందో అలాగే నేను దేవుని సన్నిధికి వస్తే నా హృదయం ఎంతో తృప్తి పడుతుంది. దేవుని సన్నిధికి వెళ్తే నాకు సంతోషం, ఆనందం. ఎంత కష్టంలో శ్రమలో ఉన్నా చాలామందికి దేవుని సన్నిధిలో పడితే అదొక ఆనందం, అదొక తృప్తి. ఒంటరిగా ఉన్న జీవితాన్ని ఒంటరిగా ఉన్నారంటే ఎవరన్నా కొన్ని సమస్యలు వేధించి బాధిస్తే ఎక్కడికి బయట కుంగిపోతారు. అదే నలుగురిలోకి వచ్చామనుకో మనసులో ఉన్న బాధను చెప్పుకుంటే కొంచెం సమస్త భారము తీరుతుంది. ఇక్కడ ఏమంటారు, ప్రయాసపడి జనులా నా ఎద్దకు రండి, మీకు విశ్రాంతిని కలిగిస్తారు. రండి రండి నా ఎద్దకు రండి అని దేవుడు పిలిచినప్పుడు సమస్త దేశములారా ఉత్సాహగానం చేయండి అంటున్నాడు. అలాగే సంతోషంతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానం చేసి ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధికి మనం ఎందుకు రావాలి? దేవుడి దగ్గర మనకి ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, ఆనందం ఉంది, ఆరోగ్యం ఉంది, నెమ్మది ఉంది, శాంతి ఉంది, సమస్తం ఆయన దగ్గర ఉంటాయి. ఆయన ఎదుగు రాకుండా మనం ఏమైనా చేయలేమా? ఆయన ఎదుగు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనకు దొరికితేనే ఒక ఆశ, ఒక తృప్తి, ఒక ఆనందం, సంతోషం కలుగుతుంది. అలాగే యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయన మనల్ని పుట్టించాడు, మనం ఆయన వారు. ఇప్పుడు లెండి డేస్లో మనకు దేవుడిని ఎందుకు దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడేనే కదా. మనం చాలామంది ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. చాలామంది ఉపవాస దీక్ష చేస్తూ చాలా భారం కలిగి కొంతమంది ఎప్పుడు లేని ప్రార్థన కూడా చేశాను. నేను చూశాను, గమనించాను. దేవుని సన్నిధిలో మోకాళ్ళ ప్రార్థన కూడా చేశాను, కన్నీటి ప్రార్థన కూడా చేశాను. అక్కడ రాజుగారి సమయంలో ప్రార్థించినప్పుడు ప్రతి చోట కూడా ఇంటింటికన్నా సరైన స్థలం కూడా సరిలేని స్థితిలో ఉండి కూడా ప్రార్థన చేశారు. అదేంటి, దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, ఒక నిరీక్షణ. దేవుడు నా కోసం ఎంత చేశాడు, ఆయన కోసం నా శరీరాన్ని నలపట్టుకోలేనా అని పౌలు గారు ఏమన్నాడంటే, నేను ఇతరులకు బోధించిన పిమ్మట నేను భ్రష్టుడు అయిపోతాడేమని నా శరీరాన్ని నలపెట్టుకుంటాను అన్నాడు. నేను ఇతరులకు బోధించి నేను బోధిస్తున్నాను కదని ఒక ఏదన్నా వేరే ఉద్దేశం కలిగి ఉంటే అంటే గర్వం అనేది ఉంటే నేను భ్రష్టుడిని అయిపోతాను. శరీరాన్ని ఏ విధంగా నలుపుకున్నాడు తెలుసైనా? వస్త్రహీనతతో, ఆకలి దప్పులతో, దిగంబరతలతో, ఎన్ని శరసాలు వేయబడి ఎన్నో దెబ్బలు తిని ఈ విధంగా నలగబడుతున్నాయి. ఎందుకంటే దేవుని సన్నిధికి కోసము దేవుని సన్నిధిని నిత్యం పోరాడి అనేక మంది పెట్టి దేవుని సన్నిధికి నడిపించాలని ఒక పోరాడాడు. నేను నా గుడి ఎద్దకి నేను పరిగెడుతున్నానని పౌలుగారని ఒక పోరాడి అనేక శ్రమల్ని ఆయన సన్నిధికి తిప్పాడు ఆయన. అలాగే మనం కూడా ఈ 40 దినాలు చాలామంది వేదనతో, కన్నీళ్ళతో, కష్టాలతో నా దేవుని సన్నిధిలో ఇవన్నీ నాకు దొరుకుతాయి. నాకు నిరీక్షణ, ఒక ఆశ, ఒక కోరిక కలిగి దేవుని సన్నిధి కంటే నాకు ఎంతో నా మనసు తృప్తిగా ఉంటుంది. ఆనందం కొవ్వు మీద దొరికినట్టుగా నేను ఆనందంగా సంతోషంగా ఉండగలిగానని ఒక భక్తుడి ద్వారాగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఆయన ప్రజలము, ఆయన మేము గొర్రెలము, కృతజ్ఞత స్తుతి చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించింది. మనం ఆయన ప్రజలము, ఆయన మేము గొర్రెలము. గొర్రెలకు కాపరి మన కోసము ఆయన ప్రధాన కాపరి, గొప్ప కాపరి, మంచి కాపరి. ఆయన మన కోసము ప్రాణం పెట్టాడు. అపోస్తల కార్యములు యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది. నేనే మార్గము సత్యమును, నా గొర్రెలు నా మాట విని నన్ను వెంబడిస్తా, నా స్వరం వింటాయని అక్కడ వాక్యము అక్కడ రాయబడుతుంది. అలాగే దేవుడు మన కోసం ఎంతో ప్రాణత్యాగం చేశాడు. ఈ యొక్క 40 దినాలు మనము ఏ విధంగా అసలు నువ్వు ఎంత ప్రాణత్యాగం చేసి నేను ఏ విధంగా నీ సన్నిధిని నేను ఎలాగ నా శరీరాన్ని నేను నలగొట్టుకోవాలి? ఉపవాసంతోనా, కన్నీటి ప్రార్థనతోనా, విజ్ఞాపనతోనా, ఏ విధంగా నేను నలగొట్టుకోవాలని కొంతమంది తీర్మానం తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు.
దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఖచ్చితంగా ఆ యొక్క ఉపవాసాలు ఎప్పుడు కూడా కొట్టివేయబడదు. ఉపవాసాలన్నీ ఎంతోమంది ప్రార్థన చేయగా ఎన్నో మేలు పొందుకున్నారు. అలాగే మనకు కూడా ఇప్పుడు ఆలస్యమైన కానీ తర్వాత దేవుడు చేసిన ఉపవాసాలకి ప్రార్థనకి ఖచ్చితంగా అది ప్రతిఫలం ఇస్తాడు. మనమంట ఇక ప్రార్థన చేసేస్తాం, మనకు ప్రతిఫలం రాదు. ప్రార్థన అంట అనేక విషయాలు అది దేవుని సన్నిధిలో ఒక మూట కట్టబడి ఉన్నట్టుగా ఉంటుందంట. మనము చేసిన ప్రతి ప్రార్థన కూడా ఆయన గుడ్డలు ఎలాగా దాచబడి ఉన్న మన కన్నీళ్ళు, ఆయన కవితలలో మన వేదనలు, మన బాధ కష్టాలు చెప్పుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఆయన సన్నిధిలో అవి దాచబడి ఉన్నాయో, ఇక మూట కింద నువ్వు పడిన ప్రతి కష్టము దేవుడి దగ్గర నువ్వు కాచిన ప్రతి కన్నీరు కూడా ఇక మూట కింద కట్టబడి ఒక స్థానంలో దేవుడు అంట ఉంచుతాడంట. అది నువ్వు చేసిన ప్రతి కన్నీటికి ఏ సమస్య అయితే దేవుడికి ఎత్తి పెట్టావో ఆ కన్నీటి ప్రతి కన్నీటి బొట్టికి ఆ సమస్య నుంచి ఏదో ఒక రోజు దేవుడు విడుదల ఇస్తాడంట. ఆ విడుదల వచ్చినప్పుడు ఒక్కొక్క కార్యం దేవుడు మన పట్ల జరిగిస్తాడు. ఎప్పుడంటే నమ్మకం మనకు ఉన్నప్పుడు, దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, నేను గొర్రెనై ఉన్నాను, నాకు కాపరి ఉన్నాడు, నా కోసం ప్రాణం పెట్టాడని ఒక కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో ఈ 40 రోజులంతా కాచి కాపాడు పెద్ద కృపను చూపించాం. మళ్ళీ ఈ యొక్క శుక్రవారం నెల సేవ సమాధిలో కూడి నేను ఆలోచిస్తున్న బట్టి ఎంత ధన్యత, ఎంత భాగ్యం, ఎంత కృప. ఎంతో భయంకర జనాల్లో ఉన్న మనం ఎప్పుడు కూడా మెరుగు కలిగి ప్రార్థన చేయాలి. జాగ్రత్తగా దేవుని సన్నిధిలో అంటే మనం వెతకాలంట. ఆయన సన్నిధిలో నిత్యము యెహోవా నాకు కాపరి, నాకు ఏమి కలుగుదు, పచ్చిగల చోట ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. ఆయన దుడ్డుకరే ఆయన దండమే నన్ను ఆదరించును. శత్రువు ఎదుట నాకు భోజనం సిద్ధపరుస్తాడు, నా గిన్నె నుండి పొర్లుచున్నది. ఇవన్నీ ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇవన్నీ గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల చేస్తాడు. అలాగే కీర్తన పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయలను ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఆయన సత్యమనగా వాక్యము దేవుడై ఉన్నాడు. ఆయన ఒక మాట చెప్తున్నాడు, యెషయా